ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో చిన్న చూపు ఉండేదని, కానీ దాన్ని అధిగమించి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు తమ సత్తాను చాటారన్నారు మంత్రి సీతక్క. ట్రాన్స్జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తారని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారని తెలిపారు. గత 6 నెలల్లో సకాలంలో విధులకు హాజరై తమ అంకిత భావాన్ని ప్రదర్శించారని చెప్పారు. సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లతో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు హైదరాబాద్ సిపి సివి ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సో ఈ రోజు ఈ దేశంలోనే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ను మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసి యూనిఫామ్ ఇచ్చి గౌరవంగా సమాజంలో నిలబెట్టే విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో చింతన్ శిబిర్ అని ఉదయపూర్ లో జరిగినప్పుడు వెళ్తే వాళ్ళు మొత్తం దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ వర్క్ ఏం జరుగుతుంది తెలంగాణలో అన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కు ఇలా మరి హోమ్ గార్డ్స్ గా ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ గా నియమించి వాళ్ళకు ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చారు అనేది కూడా అక్కడ మమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా అంటే ఇలాంటి స్కీమ్స్ ఇంకా వేరే వేరే చోట కూడా పెట్టాలని అక్కడ నేషనల్ లెవెల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఉదాహరణగా కూడా వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందాక ఆనంద్ సార్ అదే విధంగా అనిత గారు మేమందరం అనుకున్నది వేరే డిపార్ట్మెంట్స్ లలో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఛాయిసెస్ ఏదైతే ఉందో మీకు కూడా కల్పిస్తే బాగుంటది అనేది దాంట్లో సీఎం గారు కూడా ఇట్లా డిఫరెంట్ వాళ్ళని మరి ఈ సమాజంతో ఇంక్లూజన్ చేసి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటది అనేది వారికి కూడా స్పెషల్ గా ఇలాంటి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. మీరు కూడా మన కమ్యూనిటీ ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఆత్మీయ మీటింగ్స్ పెట్టుకొని మనల్ని చులకన చేసే భావం నుంచి వీఆర్ ద బెస్ట్ అనేటట్టుగా అందరు అప్రిషియేట్ చేస్తారు. ఒక ట్రాఫిక్ రూరల్ డెవలప్మెంట్ శాఖ సీతక్క మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్